జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం హీటెక్కుతుంది. ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీలు వ్యూహాలు రచించి ముందుకెళ్తున్నాయి. ఇవాళ ప్రచారంలో పలువురు మంత్రులు పాల్గొనే ఛాన్స్ ఉంది. జూబ్లీహిల్స్ లో తమ పార్టీని నిలబెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు పార్టీల నేతలు. తమ అభ్యర్థులను గెలిపించాలంటూ నియోజకవర్గ ప్రజలను కోరుతున్నారు. హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొన్నారు. మంత్రులు పొన్నం, ఉత్తమ్, శ్రీనివాస్, శ్రీధర్ బాబు, సీతక్క తమదైన స్టైల్లో ప్రచారాలు చేస్తూ కార్నర్ మీటింగ్లు కూడా నిర్వహించారు. మంత్రి కోమటిరెడ్డి నవీన్ యాదవ్ తో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా తామే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్ అందిస్తారు. హేమ, చెప్పండి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గర పడుతుంది కూడా ప్రచారాలు అయితే హోరెత్తేస్తున్నారు. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అయితే ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. సో ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ముందుకెళ్తున్నారు? మొత్తానికి మరొక 3 రోజుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం గడువు ముగియనుంది. ఈ నెల 11వ తారీఖున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉండబోతున్నాయి. 14వ తారీఖున వాటికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా ఉండబోతున్నాయి. అయితే ఎన్నికల సమయం ఒకవైపు దగ్గర పడడంతో పెద్ద ఎత్తున నేతలంతా కూడా కేవలం కాంగ్రెస్ పార్టీయే కాదు 3 పార్టీల నేతలు కూడా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఏదైతే ప్రచారంలో మరింత జోరు పెంచారనే చెప్పుకోవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఒకవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కానివ్వండి, కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి, ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి ప్రచారంలో బరిలో కూడా దిగారు. రెండు విడతలుగా కూడా వరుసగా ప్రచారం నిర్వహించారు. అటు పోయిన నెల 30-31వ తారీఖున, ఈ నెల నిన్న మొన్న అంటే 4-5వ తారీఖున కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి మొత్తం 7 డివిజన్లో కూడా పర్యటించారు, రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసినటువంటి కార్నర్ మీటింగ్స్లో కూడా పాల్గొన్నారు. అయితే ఒకవైపు జూబ్లీహిల్స్ ఎన్నికలు సమీపించడంతో పెద్ద ఎత్తున నేతలంతా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు హామీల వర్షం కురిపిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఒకవైపు ఏదైతే ఈ 2 ఏళ్ల పాటు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కానివ్వండి, లేదంటే తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలే కానివ్వండి, ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్తున్నారు. ఇంటింట ప్రచారంలో భాగంగా ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఎంతవరకు ఫ్రీ ఆఫ్ అమౌంట్ వస్తుంది, అంటే లైక్ సన్నబియ్యం పథకమే కానివ్వండి, రేషన్ కార్డే కానివ్వండి, రాజీవ్ యువ వికాసంలో ఉద్యోగాలే కానివ్వండి, ఫ్రీ కరెంటే కానివ్వండి, 500 రూపాయలకు గ్యాసే కానివ్వండి, లేదంటే ఒక మహిళ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆ మహిళకు ఒక నెలలో ఎంతవరకు సేవింగ్ అవుతుంది అనే అంశాన్ని కూడా ఇంటింట ప్రచారంలో భాగంగా కూడా పాల్గొంటున్నారు. ఇక అఖిల ఇప్పటికే మొత్తం 7 డివిజన్లకు కూడా 14 మంది మంత్రులను అలర్ట్ చేశారు. ఒక్కొక్క డివిజన్కు 2 మంత్రులు, 4 ఎమ్మెల్యేలు, 4 కార్పొరేషన్ చైర్మన్లను కూడా ఇప్పటికే ఒక కమిటీని వేశారు. మరొక వైపు పార్టీలు ఉన్నటువంటి ముఖ్య నేతలందరితో కలిపి మహిళా నేతల్ని కలిపి మరొక కమిటీని కూడా వేశారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి విధులు నిర్వహించడంలో ప్రస్తుతం బిజీ ఉన్నారు. ఇక ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ వీలు దొరికినంత దగ్గర అన్నిట్లో కూడా జూబ్లీహిల్స్లో తాము బలపరిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్కి ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించాలి అంటూ కూడా పెద్ద ఎత్తున కోరుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రచారంలో భాగంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కానివ్వండి, అసలు వాళ్ళు ఏం కూడా చేయలేదు. మొత్తం రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు, అప్పుల రాష్ట్రంగా మిగిల్చి వెళ్ళారు. సో అప్పుల రాష్ట్రంగా మిగిల్చి వెళ్ళినప్పటికీ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ అప్పులు ఏమి చూడకుండా ఖచ్చితంగా మేము అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము, చెప్పిన విధంగానే సంక్షేమ పథకాలను కూడా ఇస్తున్నాము అంటూ కూడా ఒకవైపు ప్రచారంలో దూసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే అభ్యర్థి మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం కూడా ఇంటింట ప్రచారం చేశారు. ఖచ్చితంగా తామే జూబ్లీహిల్స్ కైవశం చేసుకోబోతున్నామంటూ పెద్ద ఎత్తున ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఒకవైపు మొన్న 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో గ్రేటర్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ జెండా ఎగురవేయలేదు. సో ఈ నేపథ్యంలో గతంలో వచ్చినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలిచింది. సో ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ కైవసం అయితే ఖచ్చితంగా రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలకే కానివ్వండి, లేదంటే
రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా గ్రేటర్లో కాంగ్రెస్కి బలం చేకూరుస్తుంది అని అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం కూడా మంత్రులు ప్రచారం చేస్తుండడంతో అండ్ మరొక వైపు వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మీటింగ్స్ని ఏర్పాటు చేస్తున్నారు. ఒకవైపు నిన్న ఓబీసీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మీటింగ్ని ఏర్పాటు చేశారు, ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. దానికి శ్రీధర్ బాబు ఇతర మంత్రులంతా కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొత్తానికైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు దగ్గర పడడంతో నేతలంతా ప్రచారంలో జోరు పెంచారనే చెప్పుకోవచ్చు. రైట్ హేమ, థ్యాంక్ యూ.